మన రక్షకుడు, మన ప్రభువు, మన కాపరి యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. కీర్తనల గ్రంథమును మనము ధ్యానం చేస్తున్నాము. 31వ కీర్తన దావీదు రాజు వ్రాసినటువంటి కీర్తన. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా వ్రాయించబడినటువంటి కీర్తన. మనకు ఈ దినములలో వీటి ద్వారా మనము క్రీస్తు రూపంలోనికి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములో ఉన్నటువంటి అద్భుత ఆశ్చర్య వెలుగు మన మీద కుమ్మరించునుగాక. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట నన్ను చాలా బలంగా తాకినటువంటి మాట. మా విశ్వాసము మా క్రియలు కాదు, కేవలం నీ కృప వలన, దేవుని కృప వలన మనం ఇక్కడ ఉన్నాము. దేవునికి స్తోత్రం. మన స్వనీతి వలన మనము ప్రార్థన చేయుట లేదు అని దానియేలు గారు 9వ అధ్యాయము 18వ వచనములో చెప్పినట్టు కేవలం దేవుని యొక్క కృప ద్వారా మనము ఇక్కడ కూడుకొనగలిగాము. దేవునికి స్తోత్రం. 31వ కీర్తనలో ఈరోజు 3వ వచనాన్ని ధ్యానం చేద్దాము. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నన్ను నడిపించుము, త్రోవ చూపి నన్ను నడిపించుము, నీ నామమును బట్టి. ఫర్ ద ఆనర్ ఆఫ్ యువర్ నేమ్. పర్పస్ అంటే దేవా నన్ను నడిపించుము, త్రోవ చూపి నన్ను నడిపించుము. సాధారణముగా మానవులకు దేవుని మార్గంలో నడుచుట అది న్యాచురల్గా వచ్చేటటువంటిది కాదు. ఈ లోకంలో శరీర రీతిగా అందరం పుట్టాం కాబట్టి శరీర రీతిగా మనము ఏ విధముగా జీవించవలనో మనం పుట్టినటువంటి ఆ వాతావరణమే మనకు నేర్పిస్తుంది. ఇంకా బ్రాడ్గా ఆలోచిస్తే మనము ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ రాజ్యాంగమును అనుసరించి మనం నడుచుకోవాలన్నటువంటిది చిన్నప్పటి నుండి మనకు బోధిస్తూ ఉంటారు. కాబట్టి మనము ఆ ప్రకారముగా నడుస్తూ ఉంటాము. ఇక్కడ దావీదు మహారాజు మంచి జ్ఞాని, బలమైనటువంటి వాడు, రాజు. ఈయన మాత్రము దేవుని దగ్గర నీ నామమును బట్టి, అంటే ఫర్ ద ఆనర్ ఆఫ్ యువర్ నేమ్, ఫర్ ద నేమ్ ఆఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ నేమ్. అంటే ఇప్పుడు నా నడక, నేను నడిచే మార్గము నీకు ఘనత రావాలి. ఆ మార్గం నాకు నేర్పించు. ఏ మార్గంలో నడిస్తే నీకు మహిమ వస్తుంది, ఏ లైఫ్ స్టైల్ని నేను అలవాటు చేసుకుంటే నీ నామమునకు మహిమ కలుగుతుంది, నా ఏ బిహేవియర్ కలిగి ఉంటే యేసుక్రీస్తు నామమునకు మహిమ వస్తుంది. 5:16 మత్తయి సువార్తలో నాకు ఇష్టమైనటువంటి మాట అది. భూలోక ప్రజలు దేవునిని మహిమపరచున్నట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి. వెలుగు యేసుక్రీస్తు వెలుగైనటువంటి యేసుక్రీస్తును మనం అంగీకరించినటువంటి వారముగా మనం జీవిస్తూ ఉంటే మన చుట్టూన్నటువంటి వారు దేవునిని మహిమపరచగలరు. దావీదు మహారాజు దేవుని దగ్గర ఎంత ప్రార్థన, చాలా టాప్ లెవెల్ ఇది ప్రార్థన. చాలా కాలం కిందట నాకు ఒకటి షేక్స్పియర్ అనేటువంటి వ్యక్తి ఒక మాట చెప్పారు, అది నాకు చాలా ఇష్టం. ఆయన ఏమంటాడంటే, ఫిష్ knows how to swim in the water like a fish, and birds know how to fly in the sky like a bird, but the man doesn't know how to walk on the earth like a man. చేపలు
నీళ్ళలో ఎలాగూ ఈదవలెనో చేపలకు బాగా తెలుసు. పక్షులకు ఆకాశంలో ఎలాగూ ఎగురవలెనో పక్షులకు కూడా తెలుసు. మానవునికి భూమి మీద ఎలాగూ నడవవలెనో తెలియడం లేదు. దానికి జవాబు ఇక్కడనే. వాళ్ళు ప్రశ్నలేసి వదిలిపెట్టారు. జవాబు యేసుక్రీస్తే మార్గము. దేవునికి స్తోత్రం. దావీదు గారు తన జీవితంలో ఈ ప్రార్థనలు చాలాసార్లు చేశాడు. ఈ ప్రార్థనలు చాలాసార్లు చేశాడు. అట్లా చేయడానికి గల కారణం ఏంటంటే, అది దేవుని మార్గము. దేవుడు సహాయము చేస్తేనే మనము నడవగలము. దేవుడు సహాయం చేస్తేనే మనము నడవగలము. చూడండి, 5వ కీర్తన 8వ వచనం. 5వ కీర్తన 8వ వచనం. యెహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుము. నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము. అది చూడండి. ఐ విల్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. Lord, lead me in the right path, O Lord, or my enemies will conquer me. Make your way plain for me to follow. Make your way plain to me to follow. దేవా నీ మార్గమును చూపించుము. దేనికి? నడవడానికి. ఆయన మార్గంలో నాకు స్పష్టముగా చూపించుము. చాలాసార్లు మనం దేవుని దగ్గర మనం నిర్ణయాల విషయంలో ఏంటో నాకు దేవుని చిత్తం ఏదో తెలియడం లేదు ఈ విషయంలో, ఈ నిర్ణయం తీసుకోవడంలో. ప్రభా ఈ ఈ విషయంలో, లేకపోతే ఈ మ్యారేజ్‌లో, లేకపోతే ఈ జాబ్ విషయంలో, లేకపోతే ఈ పరిచర్య విషయంలో మేము ఒక దాని కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభా. దాని విషయమై మాకు స్పష్టముగా తెలియచేయము ప్రభా. నీ మార్గమును మాకు చూపించుము ప్రభా. ఎంత మంచి ప్రార్థన! ఎంత దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అంటే, దేవుని మీద భారం మోపితే దేవునికి చాలా ఇష్టం. ఒక యవనస్తుడు ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడుతూ, మరి నేను అడుగుతున్నాను, ఎట్లా చేద్దాం, మరి ఎట్లా చేద్దాం అంటే, ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. చూద్దాం, వెయిట్ చేద్దాం, వెయిట్ చేద్దాం అన్న మాట దేవునికి చాలా ఇష్టమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకున్న శోధన ఏంటంటే, మనం నిర్ణయం తీసేసుకుందాం అన్నట్టుగా ఉంటుంది. దేవుని మీద ఆధారపడడం. దేవా నీ మార్గాన్ని, నీ చిత్తాన్ని మాకు స్పష్టముగా తెలియచేయము. ఇట్లా చేయుట ద్వారా ఏమవుతుంది? ఇట్లా దేవుని మీద ఆధారపడుట ద్వారా ఏమవుతుంది? దేవునికి మహిమ, దేవునికి ఆరాధన కదండి. ఇది రియల్ లైఫ్‌లో జరిగేటటువంటిది. ఇది రియల్ లైఫ్‌లో దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఆరాధన. ఇక మనకు తెలుసు, మంచి కీర్తన 23వ కీర్తనలో కూడా మనము చూస్తే 2వ వచనంలో 23వ కీర్తన, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇట్స్ అనదర్ ఎక్స్‌పీరియన్స్. ఇది ఇంకొక అనుభవము. అవును, దేవుడు నన్ను ఆయన మార్గంలో నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మనము నిర్ణయించి, మన ఉద్దేశాలను బేస్ చేసుకొని, మన గురి కలిగి, స మనకంటూ ఒక గురి ఉంటది. అవే బేస్ చేసుకొని మనము నడవక, దేవుడు నన్ను ఆ పచ్చిక గల చోట్ల నన్ను నడిపించుచున్నాడు. దేని కొరకే కదా నేను ప్రేయర్ చేసింది. దేవా నీ నిత్య మార్గమున నన్ను నడిపించుము. నీ మార్గము నాకు స్పష్టంగా చూపించుము. నేను ప్రార్థన చేశాను గదా! ఇప్పుడు ఆయన నన్ను
ఈ పచ్చిక చోట్ల నన్ను నడిపించుచున్నాడు. ఆయన నామ మహిమార్థమై, ఇది పాయింట్. అది ఉద్దేశం. ఎందుకు మనం ఆయన మార్గంలో నడవాలి? రకరకాల ఉద్దేశాలు ఇతర వాక్యాలలో మనకు అగుపడతాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, నీ నామ ఘనతను బట్టి, నీ నామమును బట్టి. ఉం? తర్వాత 25వ కీర్తనలో కూడా దావీదు గారే ఇవన్నీ రాసినటువంటి మాటలు. ఎన్నిసార్లు చూడండి, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణ కర్తవైన దేవుడవు, దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. నీ సత్యమును అనుసరింపచేసి అంటే ఎంత చూడండి, దావీదు గారు, ప్రభా నా చేత కావడం లేదన్నట్టు ఇది. నా చేత కావడం లేదు, నువ్వే నన్ను సత్యంలో నడిపించేసే, నువ్వే నాకు ఆ, చూడండి, సత్యమును తెలుసుకొనుట ఒక ఎత్తు, సత్యములో నడుచుట ఒక ఎత్తు. ఈ నడిచే టైంలో దావీదు గారి అనుభవం ఏంటంటే, నేను నడవలేను, నువ్వే నాకు సత్యమును అనుసరింపచేసి, ఆ మనస్సును పుట్టించి, నీ సత్యమును అనుసరింపచేసి. ఇది చాలా పెద్ద మాట. సత్యం అన్నటువంటిది, ట్రూత్ అన్నటువంటిది చాలా బలమైనటువంటి మాట వాక్యములో. అంటే ఇంకొక మాటలో ఇదే మాటను మనము యోహాను సువార్త 14:6లో పెడితే, అక్కడ యేసుక్రీస్తుని అనుసరింపచేసి, ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేనే సత్యమును అని. యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గములో, యేసుక్రీస్తు నడిచిన మార్గంలో నేను నువ్వే సహాయం చేయాలి ప్రభువా. ప్రార్థన చూడండి, ఇదంతా ప్రార్థన, దేవుని మీద ఆధారపడడం అంతే. ఇది మనం ఎక్సర్సైజ్ చేసి ఇంకా ఏదన్నా చేసి దేవుని మార్గంలో నడవడానికి రాదు ఇది. ఇదిగో పలానాది చేస్తే, లేకపోతే పలానా ప్రిన్సిపల్స్ మనం డైలీ పాటిస్తే మనము యేసుక్రీస్తు మార్గంలో నడవగలము. ఆ నువ్వు ఏది చేయాలన్నా ఆయన ఇవ్వవలసినటువంటిదే. యేసుక్రీస్తు మార్గమును నాకు చూపించుము, స్పష్టంగా చూపించుము, నేను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. ఇదే కీర్తనలో 9వ వచనంలో, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఎవరికి మార్గము? చూడండి, దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు, నేను నేర్పిస్తానయ్యా, నేను నేర్పిస్తానండి. ఎవరు? దీనులు. దీనులంటే ద వన్ హూ షోస్ ఎ గ్రేట్ ప్యాషన్ టు ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ మనసు ఏంటి? నీ ప్రార్థన, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రార్థన, ఆ ప్యాషన్, ఆ స్ట్రాంగ్ డిజైర్. నా చేత, దీనులంటే నా చేత కానటువంటి వారు కదా. దీనులంటే ఏం వాళ్ళ చేత కాదు, బలం ఉండదు, చేత కాదు అన్న మనసు. దేవుడు నా మనసును చూచినప్పుడు, ఈయనకు ఒకవైపు ఆశ ఉంది కానీ చేత కావడం లేదు. ఈ రెండు క్వాలిటీస్, తను చేత కావడం లేదన్నట్టుది కూడా గుర్తించి, ఏదో ఒకట్లే ఇప్పుడు ఇది, దీనికి ఏమైంది, ఇది బాగానే ఉంది కదా అనకుండా, ఇప్పుడున్నటువంటి భక్తి బాగానే ఉంది కదా, లేదు ప్రభా ఇది నాకెందుకో, నాకు నీ మార్గము నాకు కావాలి, నీ సత్యమును నేను అనుసరించాలి, నీ లైఫ్ స్టైల్ని నేను అనుకరించాలి అన్న అని ఆశ, కానీ నా చేత కావడం. అప్పుడు దాన్ని ఏమంటారంటే, దీనులకు ఆయన నేర్పును, ఆయన నామ ఘనతను బట్టి.
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ మనం అడిగింది ఇచ్చేసారు అనుకోండి, ఆత్మీయ అతిశయము వచ్చే ప్రమాదం ఉంది. ఆత్మీయ అతిశయము. ఎందుకు ఈయనకు ఈ మార్గం కావాలి? ఎందుకు యేసు మార్గం కావాలి? ఎందుకు సత్యం కావాలంటే ఆయన నామం గనపరచబడాలి. నేను గనపరచబడ్డాను కాదు. చాలాసార్లు ఆత్మీయ అతిశయం మనకు తెలియకుండానే నా భక్తిని వారు చూడాలి, గుర్తించాలి, నా భక్తిని వారు కొనియాడాలి అన్న మనసు దీన మనసు కానే కాదు. వారికి సత్యం దేవుడు నేర్పడు. ఎందుకంటే అది నేర్పిస్తే, అటువంటి లైఫ్ స్టైల్ ఇస్తే వాళ్ళు మహిమపరచబడతారు. కానీ నీ నామ ఘనతను బట్టి, నీ నామమును బట్టి నన్ను నీ మార్గములో నడిపించుము, నీ సత్య మార్గములో నడిపించుము. ఈరోజు ఈ రెండు పాఠాలే. ఒకటేమో ఆయన మార్గం మనకు తప్పకుండా కావాలా, తప్పకుండా ఆయన మార్గం కావాలి. అది ఆయననే ఇవ్వాలి, అది ఆయననే ఇవ్వాలి. మనము చిన్నపిల్లలకు నడక నేర్పించవచ్చు, చిన్నపిల్లలకు నడక నేర్పించవచ్చు, బైబిల్ చదవమని చెప్పచ్చు, ప్రార్థన చేసుకోండి అని చెప్పచ్చు. దేవుడు దేవుడు కనికరించి ఆ పిల్లలలో, వారిలో తన తన ఆత్మ ద్వారా ఒక మనసును పెట్టి వాటిని గుండా దేవుడు నిత్య మార్గం నడిపించడానికి సహాయము చేస్తాడు. మొత్తానికి వీళ్ళు దేవుని మార్గంలో నడుస్తున్నారు అంటే దేవుడు సహాయం చేశాడు. వీళ్ళు దేవుని మార్గంలో నడుస్తున్నారు అయితే ఏంటి? ఎవరికి లాభం అంటే దేవుని నామమునకు మహిమ, దేవుని నామమునకు మహిమ. ఆ? 10వ వచనంలో 5వ కీర్తన 10, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా యెహోవా త్రోవలన్నీ కృపా సత్యము సత్యమయములై ఉన్నవి. స్పష్టమైపోయినాయి దేవుని మార్గములు. ఎందుకు? ఆయన నియమించిన శాసనములు బోధించువారు కాదు, వినువారు కాదు, గై కొనువారు. దాని ప్రకారము గై కొనేటటువంటి వారు. దేవునికి స్తోత్రం. వాక్యంలో ఇది ఉంది సార్, నేను ఇట్లనే ఉండాలని అనుకుంటున్నా. వాక్యంలో ఇది ఉంది అన్న అన్న మనస్సు, అది దేవుని నామమునకు మహిమ తెచ్చేటటువంటిది. దేవుడు తన త్రోవలను ఇంకా మనకు బయలుపరుస్తాడు. కృపా సత్యములై ఉన్నవి అవి, కృపతో నింపబడినటువంటి ఆశీర్వాదము. 20 నాకు ఒక వచనం చదవని, 139వ కీర్తనలో అది ఎంత మంచి మాట చూడండి. 139 చివరి వచనం, 2 వచనాలు చదువుతాను. 23, 24. 139వ కీర్తన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీ కాయసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుమయ్యా. ఈ 139వ కీర్తన అంతా చదివితే ఒక వ్యక్తి ఆ చిత్రాన్ని ఊహించుకుంటే, ఆయన ఇది రాస్తున్నప్పుడు లేకపోతే దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు గుండెలు బాదుకొని, నేను ఎక్కడికి పోవాలి, మొత్తం నా గురించి, నా శరీరం గురించి తెలుసు, నా తలంపుల గురించి తెలుసు, నా నడక తెలుసు, నా మార్గంలో అన్నీ నీకు తెలుసు ప్రభువా. చివరికి నేను ఒక్కటే అడుగుతున్నా, నీ నిత్య మార్గము నన్ను నడిపించు.
నీ నిత్య మార్గములను నడిపించు. మంచి ప్రార్థన. ఇంకొక మాటలో దానికి మనము యేసుక్రీస్తు మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. యేసుక్రీస్తు మార్గము వారికి బయలుపరచబడుతుంది. యేసుక్రీస్తు అంటే ఇష్టము, యేసులాగా జీవించాలని ఇష్టము. పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను ఆవరించావు. కూచుండుట, నే లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు. అయ్యా కూచుండుట, నే లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు. పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు ప్రభువా. నాకు తెలిసిపోయింది నా జీవితం ఏంటో, నాకు ఇదొద్దు అన్న భావం ఇది. నాకు తెలుసు, నా మాటలేంటో తెలుసు, నా తలంపులేంటో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అన్నీ నాకు తెలుసు. ఇది నీ మార్గము కాదు. నీ మార్గమున ఆ, నీ మార్గమున, నీ నిత్య మార్గమున నన్ను నడిపించు. నీ కాయాసకరమైనటువంటివి ఏమన్నా ఉంటే ప్రభా తీసివేయము ప్రభా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి ఏంటంటే ఆ ప్రార్థన మనకు నోటికి ఆయన ఇస్తేనే వస్తుంది. లేకపోతే మన ప్రార్థనలు అన్నీ ఆ, ఇది కూడా స్వార్థ ప్రార్థనలు అయితే ఎక్కువ. స్వార్థ ప్రార్థనల నుంచి తప్పించు ప్రభా. ఈ ఈ ఇవి ఈ ఈ స్థాయిలో ప్రార్థన, ఈ స్థాయిలో దేవుని దగ్గర మొరపెట్టడం మనము చేయగలిగితే ఆయన మార్గాలను మనకు దేవుడు బయలుపరుస్తాడు. ఉం? 28వ కీర్తన, 28వ కీర్తన. ఇవన్నీ చూడండి, అంటే అంత భక్తులు, జ్ఞానం కలిగినటువంటి వారు, నీ మార్గాన్ని చూపు ప్రభా, నీ మార్గం నన్ను నడిపించు ప్రభా, నీ నామ మహిమ కొరకై నన్ను నడిపించు ప్రభా, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. 43వ కీర్తన, 43వ కీర్తనలో నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. ఎందుకు ఈ మార్గము? నీ నివాస స్థలమునకు నన్ను నడిపించు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ. దావీదు గారు ఎన్ని కొండలు ఎక్కింటాడు, కానీ ఒక కొండ ఉంది ప్రభా, అది ఎక్కలేకపోతున్నాను నేను. అది నీ పరిశుద్ధమైనటువంటి కొండ. చక్కని నీ మోము చూడ, నీ మోము చూడ, చక్కనైనటువంటి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఆ పరిశుద్ధమైనటువంటి నివాస స్థలంలోనికి నన్ను ఎక్కించము ప్రభా. భూలోకంలో చాలా కార్యాలు నేను చేశాను, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అనేక కొండలు ఎక్కాను, అనేక భక్తి కార్యక్రమాలు చేశాను. కానీ ఈ కొండ ఎక్కాలంటే మాత్రము నీవు నాకు సహాయం చేయవలసినదే, నడిపించవలసినటువంటిదే, బయలుపరచాలి. నా కట్టి మనసును నువ్వు పుట్టిస్తేనే కానీ నేను నీ మార్గంలో నడిచే అవకాశం లేదు. ఎవరు ఇష్టపడతారండి క్రీస్తు మార్గం నడవడానికి? క్రీస్తు మార్గంలో నడుస్తే ఎన్ని శ్రమలో.
క్రీస్తు మార్గం నడిస్తే ఎంత అవమానము. ఇన్- నిజంగా మనం మాట్లాడుకుంటే క్రీస్తు మార్గంలో నడిస్తే వెర్రివారిగా కనపడతాం. సాధారణంగా మానవ బుద్ధి ఏంటంటే నేను జ్ఞానవంతుడను అన్నటువంటి ఆ మనస్సు వస్తుంది. ఆ మనస్సు నేను జ్ఞానవంతులుగా కనపడాలి. అది మానవ మనస్సు, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని మార్గం అనుసరించిన వారికి 99% వెర్రి వాళ్ళు అవుతారు, ఆటోమేటిక్గా అవుతారు. కానీ నాకు అదే కావాలి. నాకు ఆ సత్య మార్గమే కావాలి. అయ్యా, యేసుక్రీస్తు నమ్ముకుంటే అనవసరంగా అందరూ చెడ్డ మాటలలో పలుకుతారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. ఆ? యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిన్ను ఒకదానికి అంటుగడతారు. యేసుక్రీస్తులాగా జీవిస్తే ఈ కాలంలో ఎక్కడ సాధ్యమవుతుంది సార్? ఒక ఆయన ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు, నా స్నేహితుడు బిజినెస్ చేస్తాడు. ఆయన జవాబు ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు మీలాగా చెప్పినవన్నీ చేస్తే మా బిజినెస్ నడవది అంటాడు. మేము బిజినెస్ చేసుకోలేం. మీరేమో అబద్ధాలు ఆడద్దని అంటారు, లంచాలు ఇవ్వద్దని అంటారు. అంటే మీరంటే యేసుక్రీస్తు మార్గంలో అవి ఉన్నాయి. యేసుక్రీస్తు మార్గంలో అబద్ధాలు ఆడదంటారు, లంచాలు ఇవ్వద్దంటారు, న్యాయముగా ఉండాలంటారు. అది యేసు మార్గం అయితే మా బిజినెస్లు ఏడ నడుస్తాయి సార్? ఒక గ్రామానికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు యేసు క్రీస్తుని చెప్తున్నప్పుడు ఒక ముసలాయన, అయ్యా యేసుక్రీస్తుని నమ్ముకుంటే కళ్ళు తాగొద్దంట కదా అని అంటాడు. మా చేత కాదు సార్, మా చేదైతే అయితే ఏదైనా భక్తి కార్యక్రమాలు చెప్పండి చేస్తాం. ఏదైనా ఇయ్యాలంటే ఇస్తాము, నడవాలంటే నడుస్తాము, కూర్చోమంటే కూర్చుంటాము, లేమంటే లేస్తాము. అంతేగాని యేసు మార్గంలో నడవాలంటే కష్టం. అది మానవ స్వభావం అండి, ఎవరిని విమర్శించుట కాదు పాయింట్ ఇక్కడ. నా స్వభావం కూడా అదే. చేతులు జోడించి ప్రభా నువ్వు నన్ను నడిపించుము, అంతే. మన మన మనస్సు, దీన మనస్సును దేవుడు చూచినప్పుడే, ఆ అవసరతను చూచినప్పుడే, ఏదో నేను చెప్పిన నువ్వు ప్రార్థన చేయడం, నువ్వు నాకు చెప్పిన నేను ప్రార్థన చేయడంలో ఉపయోగం లేదు. నాకు ఆ అవసరత అన్నటువంటిది నా హృదయంలో దేవుడు చూచినప్పుడు, నిజంగానే వీళ్ళు ఆ ప్రార్థన నిజంగానే కోరుకుంటున్నారా, నా నామ మహిమార్థమే కోరుకుంటున్నారా అని చూచినప్పుడు ఆయన ఆ మనసును ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున జీవం గల తండ్రి, నీ మార్గంలో, నీ జీవ మార్గంలో, నీ నిత్య మార్గంలో, క్రీస్తు మార్గంలో, సత్యమైన వెలుగైనటువంటి యేసు క్రీస్తు మార్గంలో మమ్మల్ని అందరినీ ఆయన నడిపించుము. అట్టి మనస్సును మాకు దయచేయము. నీ నామమునకు మహిమ కలుగులాగున మాకు అట్టి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడైయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.